వెల్కమ్ బ్యాక్. ఏపీ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టింది. ఉపాధ్యాయుల డిమాండ్స్ కు ఉద్యోగ సంఘాల జేఏసీ మద్దతు ప్రకటించింది. పీఆర్సీ, డీఏ పెండింగ్స్ ను తక్షణం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం తక్షణం తమ డిమాండ్స్ ను పరిష్కరించకపోతే ఈ నెల 25న చెలో రాజధాని కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి పీఆర్టీయూ నేతలతో మా విశాఖ ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. వచ్చే ముందు ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలు ఓవరాల్ గా ఇటు ఉపాధ్యాయులనే కాదు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులందరికీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చాలంటే ఈ రోజు విశాఖపట్నం ధర్నా చౌక్ ఎదుట పీఆర్టీ ప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. మరోవైపు ఏపీటీఎఫ్ కూడా నిన్న మొన్న కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. ఈ సంబంధించి మనం తీసుకుంటే ఈ రోజు పీఆర్టీ చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో విజయవాడ చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా వీళ్ళు శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మనతో తీసుకున్నాం. చెప్పండి, ఈ రోజు పీఆర్టీ మొన్న తీసుకున్నటువంటి ఏపీటీఎఫ్ కూడా చేశారు. అసలు ఏమి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఇంతకాలం కూడా కూటమి ఎందుకని మీరు చూడకపోవడం కారణం? ఈవేళ పీఆర్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నాకి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం. మరి యాక్చువల్ గా అయితే ఎన్నికలకు ముందు ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీ అధినాయకత్వాలన్నీ కూడా ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అందులో ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డిఏలు అన్నది ఏవి కూడా పెండింగ్ లో ఉంచాం, డిఏ ఏరియర్స్ ని కూడా సకాలంలో చెల్లిస్తాం, పీఆర్సీని కూడా 12వ పీఆర్సీని కూడా వెంటనే అమలు పరుస్తాం, సిపిఎస్ విధానాన్ని కూడా రద్దుపరుస్తాం అని చెప్పేసి ప్రధానమైనటువంటి మా డిమాండ్ల మీద వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా అసలు సిపిఎస్ విధానం మీద అసలు మాట్లాడడం అనేది జరగడం లేదు. అదేవిధంగా మరి 12వ పీఆర్సీని జూలై 2023 నుంచి అమలు పరచాల్సిన పరిస్థితి ఉంటే ఈ రోజు వరకు కూడా పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదు. మరి గతంలో ఉద్యోగ సంఘ నాయకులతో జరిగినటువంటి చర్చల్లో ముఖ్యమంత్రి గారు పీఆర్సీ విషయాన్ని నాకు వదిలేయండి, ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా మెరుగైన పీఆర్సీని అమలు పరుస్తాం అని చెప్పినప్పుడు కూడా ఈ రోజుకి కూడా మరి కమిషన్ అపాయింట్ చేయకపోవడంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల మటుకు నిరాశ ఎదురవుతుంది. అంతేకాకుండా మాకు రావాల్సిన బకాయిలు సరెండర్లు చూసుకున్నట్లయితే ఈ రోజుకి 4 సరెండర్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా మరి ఆ బకాయిలు కూడా చెల్లించిన పరిస్థితి లేదు. 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలి. ఏవైతే మీరు హామీలు ఇచ్చారో మరి 12వ పీఆర్సీని వెంటనే మరి అపాయింట్ చేసి అయ్యాన్ని కూడా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి, ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో ఈ అంశాలు కూడా పొందుపరిచారు. కానీ ఈ రోజు వరకు అది ఇంప్లిమెంటేషన్ జరగలేని పరిస్థితి. అయితే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కూలంకుషంగా చెప్పండి. మా ప్రభుత్వంగా భావించామండి, ఇప్పటికీ భావిస్తున్నాము. మా ప్రభుత్వమే. గత ప్రభుత్వం మాకు గత ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మేలు చేస్తామని భావించాము. కానీ 2 సంవత్సరాలు కొంత అపరిష్కృతం ఉన్నటువంటి బిల్లుని పెండింగ్ క్లియర్ చేశారు. కానీ మెయిన్ ఉన్నటువంటి సిపిఎస్ రద్దు, లేదంటే ఐఆర్ ప్రకటించడము, లేదంటే పిఆర్సీ వేయడము, ఇలాంటి మెయిన్ ఉన్నటువంటి సమస్యలని ప్రభుత్వం ఇంకా సరైన దృష్టి పెట్టలేదు. కాబట్టి పెడతాదని 2 సంవత్సరాలు మేమందరం కూడా వెయిట్ చేశాము. కానీ ఇప్పుడు అందరూ కూడా అసహనం పెరుగుతుంది. దాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. కాబట్టి శాంతియుత మార్గాల్లో ప్రభుత్వానికి తెలియజేస్తే చర్య తీసుకుంటుందని భావించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని పీఆర్టీ ధర్నాలు పిలిపించింది. రేపు ఈ ధర్నా అయిన తర్వాత ఏం సానుకూలమైనటువంటి ప్రతిపాదన లేదని ప్రభుత్వానికి మా నాయకులతో మాట్లాడితే సరే, లేదంటే 25వ తేదీన అమరావతిలో పక్కన ఒక మూకముడు ధర్నా చేయాలనేసి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగిందండి. అయితే శాంతియుత మార్గాల్లో ప్రభుత్వానికి మా ఆవేదన తెలియజేయాలి. ఇది మన ప్రభుత్వం, మేము కూడా ప్రభుత్వంలో భాగమే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకువెళ్లి తమ సమస్య పరిష్కారం దిశగా పెద్ద ఎత్తున అన్ని సంఘాలని కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పి టీచర్స్ అందరూ చెప్తున్న పరిస్థితి. చంద్రబాబు షాదిక్తో కుమార్ రాజేష్.